friends, 6th class Social Studies, 12th lesson reading. ప్రజాస్వామ్య ప్రభుత్వం. వార్తాపత్రికల్లో వచ్చిన కింది పథక శీర్షికలను చూడండి. ప్రభుత్వం చేస్తున్న వివిధ కార్యకలాపాలను మీరు గమనించగలరు. వీటిలో అధిక భాగం దేశంలో ప్రభుత్వ నిర్వహణ తీరుకు సంబంధించినవి. అవ్యవస్థీకృత రంగంలోని పనివారి హక్కులకు ప్రభుత్వ రక్షణ, వరదలను అరికట్టడానికి విస్తృతమైన ప్రణాళిక ప్రభుత్వం, ఉల్లిగడ్డలకు ధర నిర్ణయించిన ప్రభుత్వం, మార్కెట్లో ఉల్లిగడ్డల కొరత లేదు. సుప్రీంకోర్టులో మరో 5 న్యాయమూర్తులు ప్రభుత్వం, బొగ్గు, విద్యుత్ రంగాలను పునర్వ్యవస్థీకరిస్తున్న ప్రభుత్వం, 15,000 గ్రామాలు కరువు ప్రాంతాలుగా గుర్తింపు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ రోజుల్లో నిర్ణయాలు తీసుకోవటానికి, వాటిని అమలు చేయడానికి ప్రతి దేశానికి ఒక ప్రభుత్వం అవసరం. రోడ్డు వేయడానికి, పాఠశాల భవనాలు నిర్మించడానికి, బాగా పెరిగిన ఉల్లి ధరలు తగ్గించడానికి, సరిపడా విద్యుత్ సరఫరా చేయడానికి నిర్ణయాలు తీసుకుంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం ఎన్నో సామాజిక అంశాలపైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఉదాహరణకు, ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా పేదలకు అండగా ఉంటుంది. అలాగే తపాలా సర్వీసులు నిర్వహించడం, రైల్వే వ్యవస్థ నిర్వహణ వంటి పనులను కూడా ప్రభుత్వం చూస్తుంది. అంతేకాకుండా దేశ సరిహద్దులను కాపాడుతూ ఇతర దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని ఉండటానికి ప్రయత్నిస్తుంది. దేశ ప్రజలందరికీ సరైన ఆహారం అందేటట్లు చూడడమే గాక వారి ఆరోగ్యం పట్ల బాధ్యత వహిస్తుంది. ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు, ఉదాహరణకు సునామీ, భూకంపాలు వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం ప్రజలకు అవసరమైన ఆ సహాయం అందిస్తుంది. ప్రజల వివాదాలను న్యాయస్థానాలు పరిష్కరిస్తాయి. ఈ న్యాయస్థానాలు ప్రభుత్వంలో భాగమే. ఇవన్నీ ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుంది? ఈ పనులు అన్నీ ఎందుకు చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే సమాజంలో కలిసి నివసిస్తున్నప్పుడు అందరి కోసం నిర్ణయాలు తీసుకోవడానికి ఒక వ్యవస్థ ఎంతైనా అవసరం. ఆ వ్యవస్థ కొన్ని నియమాల ద్వారా, నిబంధనల ద్వారా సమాజం సక్రమంగా అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. ఆ వ్యవస్థే ప్రభుత్వం. ఇందుకుగాను అందరికీ వర్తించే విధంగా కొన్ని నిబంధనలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు వనరుల నియంత్రణ ద్వారా, సరిహద్దులను పరిరక్షించటం ద్వారా ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించడానికి ప్రజల తరపున నాయకత్వం వహించి ప్రభుత్వం ఈ పనులను చేస్తుంది. తన పరిధిలో జీవిస్తున్న ప్రజల కోసం నిర్ణయాలు చేసి అమలు చేస్తుంది. మీరు చదువుతున్న పాఠశాలను ఎవరు నిర్వహిస్తున్నారు? ప్రభుత్వం చేస్తున్న కొన్ని పనులు రాయండి. వివిధ రకాల ప్రభుత్వాలు. మనము 9వ పాఠంలో గిరిజన సమాజం ఏ విధంగా పనిచేస్తుందో చదివాము. అక్కడ పురుషులు ఒక చోట సమావేశమైన తర్వాత ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో, గిరిజనులలో పెద్ద ఏ విధంగా నిర్ణయాలను అమలు చేస్తాడో ఆ విధంగా చేయటంలో కొందరు ఆయనకు ఏ విధంగా సహాయపడతారో తెలుసుకున్నాము. సమాజం చిన్నగా. కాచిగూడ రైల్వే స్టేషన్, తపాలా కార్యాలయం, సర్వోన్నత న్యాయస్థానం. ప్రభుత్వంలో భాగంగా నడిచే కొన్ని సంస్థలకు ఇవి ఉదాహరణలు. సమాజం చిన్నగా ఉన్నప్పుడు అటువంటి వ్యవస్థ సరిగా పనిచేస్తుంది. కానీ ఇప్పటి సమాజంలో ఇలా సాధ్యమా? జనాభా వేలల్లో లేదా లక్షలలో ఉన్నప్పుడు అందరూ ఒక చోట సమావేశమై నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమా? కాదు కదా. వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు? గిరిజన సమాజంలాగా ప్రజలంతా ఒకే సమూహానికి, ఒకే సంస్కృతి, మతము, కులము, భాషకి చెందినవారైతే అందరికీ ఆమోదయోగ్యమైన ప్రవర్తన నియమావళి తయారు చేయడానికి సాధ్యమవుతుంది.
కానీ ఇప్పటి సమాజంలో విభిన్న సంస్కృతుల ప్రజలకు ఇది పనిచేయదు. గిరిజన సమాజాలలో ప్రజల ఆకాంక్షలు, జీవన విధానం ఒకేలా ఉంటాయి. వారిలో ధనవంతులు, బీదవారు అనే భేదం ఉండదు. కానీ రైతులు, వ్యాపారులు, వడ్డీ వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, భూమి లేని కూలీలు మొదలైన వారు నివసిస్తున్న బహుముఖ సమాజంలో అందరూ ఆమోదించే విధంగా ఒక సామాన్య పరిష్కారం గాని, ప్రవర్తన నియమావళి గాని రూపొందించడం సాధ్యం కాదు. శాలివాహన చక్రవర్తి. ఇంతకు ముందు చరిత్రలో చక్రవర్తులు, రాజులు, రాణులు వారు అనుకున్నదే చట్టం, వారు చెప్పిందే న్యాయం కావటం మనం చూశాం. ప్రజలపై పన్ను విధించడంలో వారు చెప్పిందే తుది నిర్ణయం. ఎవరైనా రాజుల నిర్ణయానికి వ్యతిరేకంగా పోయినా ధిక్కరించిన వాళ్లకు రాజులు కఠిన శిక్షలు విధించేవారు. ఎక్కువ మంది రాజులు రాజ్య పరిపాలన కంటే రాజ్యాన్ని విస్తరించడంపైనే ఎక్కువ సమయాన్ని వేచించేవారు. ఇటువంటి ప్రభుత్వాన్ని రాజరికం అంటారు. రాజు లేక రాణి కొన్ని సమయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరులను సంప్రదించేవారు. కానీ తుది నిర్ణయం మాత్రం రాజులదే. రాజులు తాము తీసుకున్న నిర్ణయాలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. శాసనసభ. పిక్చర్ చూడండి. గిరిజన ప్రజాస్వామ్య వ్యవస్థను రాజరిక వ్యవస్థతో పోల్చండి. ఫస్ట్, ఈ రెండింటిలో ప్రజల అభిప్రాయానికి విలువనిచ్చేది ఏది? సెకండ్, పెద్ద సమాజం లేదా విభిన్న వ్యక్తులున్న సమాజంలో ఏ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంది? థర్డ్, ఏ ప్రభుత్వ వ్యవస్థలో పాలకులు క్రూరులుగా మారి ప్రజల పట్ల అధర్మంగా ప్రవర్తించే అవకాశం ఉంది? పెద్ద సంక్లిష్ట సమాజానికి ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు? అధిక ప్రజలను అన్యాయానికి, అణచివేతకు గురికాకుండా పాలించేదై ఉండాలి. యుద్ధాలు రాజరిక వ్యవస్థలో ఎక్కువగా ఉండేవా? గిరిజన సమాజంలో ఎక్కువగా ఉండేవా? కారణాలు తెలపండి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు విభిన్న ప్రజల విభిన్న అభిప్రాయాలను ఇముడ్చుకుంటూ సమాజంలో అన్యాయం, అణచివేతకు పాల్పడే శక్తులను నియంత్రించగలిగే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన ఫలితంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థ ఏర్పడింది. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. విభిన్న మతాలు, భావాలు, విభిన్న సంస్కృతులు, ఆకాంక్షలు గల సమాజంలో ప్రజలందరి అవసరానికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేయవలసి ఉంటుంది. భారతదేశంలో కోట్లాది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. పౌరులందరూ నిర్ణయాలు తీసుకోవడంలో పాలు పంచుకుంటే అసంఖ్యాకమైన అభిప్రాయాలు వెలువడతాయి. ఇది నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యానికి కారణమవుతుంది. అంతేకాకుండా అందరూ పౌరులు ప్రభుత్వ కార్యక్రమాల మీద సమయం, డబ్బు, శక్తి వెచ్చించే అవకాశాలు తక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో సమస్యల పరిష్కారం ఎలా జరుగుతుంది? అబ్రహాం లింకన్. ప్రజాస్వామ్యానికి అమెరికాకు చెందిన అబ్రహాం లింకన్ ఇచ్చిన నిర్వచనం: ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కోసం నడిచే ప్రభుత్వం. ఈ నిర్వచనాన్ని గురించి ఆలోచించండి. మీరు దానితో ఏకీభవిస్తారా? ఎందుకు? చర్చించండి. ఇందుకుగాను మనకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, రెండవది మెజారిటీ పరిపాలన. ఈ రెండింటి భావాన్ని మొదట తెలుసుకుందాము. ఈ రోజుల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలన్నీ ప్రాతినిధ్య ప్రభుత్వాలే. ఈ విధానంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు. ఉదాహరణకు, ఒక గ్రామంలో 2000 నుంచి 5000 వరకు జనాభా ఉంటే ఆ గ్రామాన్ని వార్డులుగా విభజిస్తారు. ఒక్కొక్క వార్డుకు 100 నుంచి 200 ఓటర్లు ఉంటారు. ప్రతి వార్డు నుంచి ఒక ప్రతినిధిని వార్డు సభ్యుడు ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలలో గ్రామంలోని వయోజనులు అంటే 18 సంవత్సరాలు నిండి ఓటరుగా నమోదు అయిన ప్రతి వ్యక్తి
పేద, ధనిక, స్త్రీ, పురుష, మత, భాష, నిరక్షరాస్యులు, విద్యాధికులు అనే భేదాలు లేకుండా ఓటు వేస్తారు. అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని ప్రతినిధులుగా పిలుస్తారు. ఎన్నికైన ప్రతినిధులు సమావేశాల ద్వారా ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకుంటారు. గ్రామ ప్రాంతంలో ఓటింగ్ ప్రక్రియ. రెండవ ఓటు వేయకుండా ఉండటానికి చేతి వేలుపైన చెరిగిపోని తీరా గుర్తును వేస్తారు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ఎన్నికల ముందు ప్రజలు ఆలోచించి, చర్చించి ఏ అంశాల ఆధారంగా ప్రభుత్వం నడుచుకోవాలో నిర్ణయించుకొని ఓటేయాలి. ఎన్నికల ముందు వివిధ అభ్యర్థులు లేదా పార్టీలు తాము ఎన్నికైతే చేపట్టబోయే కార్యక్రమాల జాబితాను, మేనిఫెస్టో ఓటర్ల ముందు ఉంచుతారు. ఎవరిని తమ ప్రతినిధిగా ఎన్నుకోవాలో నిర్ణయించుకోవడానికి ఓటర్లకు ఇది ఉపయోగపడుతుంది. ఎన్నికైన ప్రతినిధులు తాము చేసిన వాగ్దానాలు, హామీలకు కట్టుబడి ఉండి ప్రజల మనోభావాలను, సమస్యలను ఎప్పటికప్పుడు గమనించవలసి ఉంటుంది. ఈ ప్రతినిధులు ఒక నిర్ణీత కాలానికి, సాధారణంగా 5 సంవత్సరాలు ప్రతినిధిగా ఉంటారు. భారతదేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల అభిప్రాయాలను ప్రజలు తెలుసుకోవటం ఎందుకు అవసరం? శాశ్వత ప్రాతిపదికన సభ్యులు ఎన్నికైతే ఏం జరుగుతుంది? ప్రజల ఆలోచనలకు, అవసరాలకు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు పనిచేస్తారని మీరు అనుకుంటున్నారా? ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సాధారణ మెజారిటీ, సింపుల్ మెజారిటీ ద్వారా కూడా ప్రతినిధులు ఎన్నికవుతారు. ఒక్కోసారి ఒక ఓటు ఎక్కువ రావడం వల్ల కూడా ఎన్నిక జరగవచ్చు. అటువంటప్పుడు వేరే అభ్యర్థికి ఓటు వేసిన వారు కూడా ఈ నిర్ణయాన్ని ఒప్పుకోవాల్సిందే. ఆ విధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మెజారిటీ విధానాన్ని అమలు పరుస్తారు. ఉదాహరణకు, ఒక గ్రామ పంచాయతీలో 20 మంది వార్డు సభ్యులు ఉంటే 11 మంది ఒక ప్రతిపాదనను సమర్థిస్తే అది ఆమోదం పొందుతుంది. మిగతా 9 మంది అభిప్రాయాలకు విలువ ఉండదు. అలా ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మెజారిటీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాయి. అధిక ధరలకు వ్యతిరేకంగా ప్రదర్శన. ధరలను నియంత్రించాలి. మరి మెజారిటీ నిర్ణయానికి కట్టుబడి ఉండడం వల్ల మైనారిటీ నిర్ణయాలు అణగదొక్కినట్లవుతుందా? ఇది సమంజసమేనా? పైన పేర్కొన్నది నిజమని భావిస్తున్నారా? కొన్ని ఉదాహరణల ద్వారా చర్చించండి. మీ తరగతిలో బాల పరిషత్ ఏర్పాటు చేయండి. తరగతిలో ఎలా ఉండాలి అని కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకోండి. తర్వాత బాల పరిషత్కు ఎన్నికలు నిర్వహించండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రతి విద్యార్థి పాల్గొనేటట్లు చూడండి. ప్రతి విద్యార్థి సొంతంగా తరగతి నివేదికను తయారు చేసేటట్లు చూడండి. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల మీద నియంత్రణ. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరి మీద పెత్తనం చెలాయించకుండా ఉండటానికి మనము ఏం చేయాలి? ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల మీద నియంత్రణ చేయడానికి రాజ్యాంగ చట్టంలో కొన్ని నిబంధనలను పొందుపరిచారు. వారు ఆ నిబంధనలకు వ్యతిరేకంగా పోయినప్పుడు న్యాయస్థానాలు రాజ్యాంగం ప్రకారం వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ప్రజలు ఎవరైనా ఎప్పుడైనా ప్రజాప్రతినిధుల పనులను విమర్శించవచ్చు. ఈ ప్రక్రియ సమావేశాల ద్వారా, కొన్ని టెలివిజన్ ద్వారా కానీ, వార్తాపత్రికల ద్వారా కానీ తెలియజేయవచ్చు. సమానత్వం ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో పురుషులు, స్త్రీలు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, యువకులు, వృద్ధులు, ధనవంతులు, పేదవారు, అధికారులు ప్రతి ఒక్కరూ కొంచెం సమయం వెచ్చించి ప్రజా అవసరాలను అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని పట్ల వాళ్లకు అవగాహన ఉండాలి. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహకరించాలి. ఓటు వేసేటప్పుడు నిర్భయంగా, ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలి.
దురదృష్టవశాత్తు అన్ని సమయాలలో ఇలా జరగడం లేదు. ప్రజలకు ప్రజాస్వామ్య విలువల పట్ల అవగాహన లేకపోవడానికి నిరక్షరాస్యత కూడా ఒక కారణమే. వివిధ విభాగాలలో జరిగే విషయాలను తెలుసుకోవడానికి చాలా మంది ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం లేదు. ముఖ్యంగా స్త్రీలు, పేదవారు సరైన అవగాహన లేక ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల అవసరాల పట్ల సరిగ్గా స్పందించడం లేదని చెప్పవచ్చు. వారు వారి పనులలో ఎక్కువ సమయం వేచించడం కూడా ఇందుకొక కారణమని చెప్పవచ్చు. చాలా సందర్భాలలో వీళ్ళను ఎన్నికల సమయంలో చిన్న చిన్న ప్రలోభాలకు గురిచేసి ధనవంతులు ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో కులము, మతం కూడా ఎన్నికల సమయంలో ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అప్పుడు ప్రజలు తమ ఇష్టాలకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు ఎక్కువ. ఈ కారణాల వల్ల ప్రజలు ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టి ఇతర కారణాల వల్ల అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు. మీ తల్లిదండ్రులను అడిగి ఎన్నికల ప్రక్రియల్లో గల సమస్యలను తెలుసుకోండి. ఈ సమస్యల పరిష్కారానికి మీ తరగతి గదిలో చర్చించండి. ఒక సమాచార జాబితా తయారు చేయండి. అసమానతలు అంటే మీరు ఏమి అర్థం చేసుకున్నారు? ఉదాహరణలతో వివరించండి. పటం: భారతదేశ రాజధాని న్యూఢిల్లీ. జాతీయ స్థాయి పరిపాలన. భారతదేశం రాష్ట్రాలు. రాష్ట్ర స్థాయి పరిపాలన. పటం: తెలంగాణ జిల్లాలు. జిల్లా స్థాయి పరిపాలన. జిల్లా ప్రధాన కేంద్రం. జిల్లా సరిహద్దు. రాష్ట్ర సరిహద్దు. సరైన అభ్యర్థిని ఎన్నుకోవడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్య అడ్డంకులు ఏమిటి? వివిధ స్థాయిలలో ప్రభుత్వం వివిధ స్థాయిలలో పనిచేస్తుంది. స్థానికంగాను, రాష్ట్ర స్థాయిలోను, జాతీయ స్థాయిలోను పనిచేస్తుంది. స్థానికంగా అంటే మనము ఉన్న ప్రాంతంలో మన కోసం పనిచేసేది. రాష్ట్ర స్థాయిలో అంటే రాష్ట్రానికి మొత్తంగా పనిచేసేదాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంటారు. ఉదాహరణకు తెలంగాణ, అస్సాం. జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం దేశం మొత్తానికి బాధ్యత వహిస్తుంది. ఈ పుస్తకం తర్వాతి పాఠాలలో మీరు స్థానిక ప్రభుత్వాల విధులు మరియు మీరు పై తరగతిలోకి వెళ్ళినప్పుడు రాష్ట్ర స్థాయి ప్రభుత్వం గురించి, జాతీయ స్థాయి ప్రభుత్వం గురించి తెలుసుకుంటారు. మీ తరగతిలో వాళ్ళను 3-4 జట్లుగా ఏర్పరచండి. కింద ఇచ్చిన వాటిలో ఏ విషయం మీదనైనా పాత్రాభినయం చేయించండి. ఒక ఎన్నికల సమావేశం. అభ్యర్థులతో చర్చ. ప్రజలు సరైన సమాచారం లేకుండా ఓటింగ్ మీద తీసుకున్న నిర్ణయం. ప్రజాస్వామ్యానికి, రాజరికానికి మధ్య భేదాలు. ఓటు వేసేటప్పుడు గ్రామ ప్రజల మీద ధనవంతులు, బలవంతులు చేసే ప్రభావం. కీలక పదాలు: ప్రజాస్వామ్యం, నిర్ణయాలు తీసుకోవడం, రాజరికము, ప్రతినిధి, రాజ్యాంగం, ఎన్నికలు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు వినడం వల్ల రీజన్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.